హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము శ్రీ సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బాబా గారిపై దృఢ విశ్వాసం కలిగి శ్రద్ధతో కనుక మనం పూజ ధ్యానం చేసినట్లయితే మనకి తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుందండి. దివ్య పూజ ఎలా చేసుకోవాలి, దీనికి పాటించవలసిన నియమాలు ఏంటో ఇవాళ వీడియోలో చూసేద్దాము. ఈ దివ్య పూజ కోసము మనము కిచిడి ప్రిపేర్ చేసుకోవాలండి. పెసరపప్పుతో కిచిడి చేసుకోవాలి. బాబా గారికి పెసరపప్పుతో కూడిన కిచిడి అంటే చాలా ఇష్టము. అందుకు మనం పెసరపప్పుతో కిచిడి చేసుకుందాం. దానికోసము కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాంట్లో కొంచెం మిరియాలు, జీలకర్ర, ఆవాలు, కాజు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని వాటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది మసిలిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక మనం ముందే పెసరపప్పు బియ్యము నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని దాంట్లో వేసేసి మనము ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అంతే, కొద్దిసేపటికి ఉడికిపోతుంది. కావాలంటే మీరు దీంట్లో పొటాటో, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఇలా అయినా చేసుకోవచ్చు. మనకి ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. బాబా గారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పుతో పులగం అనేది రెడీ అయిపోయింది. ఈ ప్రసాదాన్ని ఒక బౌల్లో తీసుకొని మనము ముందుగా పూజా స్థలాన్ని అంతా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని అక్కడ ఒక పీఠంను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట పైన ఇలా ముగ్గులు వేసుకోవాలి. బియ్య పిండితో ఇలా ముగ్గు వేసుకోవాలి. దాని మీద పసుపు కుంకుమలు ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమలు ఇలా వేసుకొని దాని మీద మనము ఒక క్లాత్ తీసుకొని ఆ పీట మీద పరుచుకోవాలండి. మీ దగ్గర ఏ కలర్ క్లాత్ ఉంటే ఆ కలర్ తీసుకోవచ్చు. బ్లాక్ తప్ప ఏ కలర్ క్లాత్ అయినా తీసుకొని ఆ పీట మీద ఇలాగా పరుచుకోవాలి. దాని మీద మనము సాయిబాబా పటం కానీ మీ దగ్గర విగ్రహం కానీ ఏదున్నా దాన్ని ఆ క్లాత్ మీద, ఆ పీఠం మీద పెట్టుకోవాలి. ఈ దివ్య పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా బాబా పటం పెట్టుకున్న తర్వాత ఆ పటానికి పూలతో అలంకరించుకోవాలండి. బాబాకి ఎంతో ఇష్టమైన ఎర్ర గులాబీలతో అలంకరించుకోవాలి. ఈ దివ్య పూజలో మనకి 6 అధ్యాయాలు ఉంటాయండి, కథలు ఉంటాయి. అవి చదవాలి. అష్టోత్తర శతనామావళి ఉంటుంది 108. అవి చదువుకోవాలి. అవి పూలు కానీ వేస్తూ చదువుకోవాలి. మనకి దివ్య పూజ బుక్ అనేది షాప్స్లో దొరుకుతుందండి. ఆ దివ్య పూజ బుక్ తెచ్చుకున్నామంటే అందులో అన్నీ క్లియర్గా ఉంటాయి. తెచ్చుకుని ఈజీగా చేసుకోవచ్చు పూజ. మనము ఈ పూజ కోసము ముడుపు కట్టుకోవాలండి. మనము ఒక అరచేతంత రుమాలను తీసుకొని దాన్ని ముందు రోజే బుధవారం సాయంత్రమే పసుపు నీళ్ళల్లో ముంచి దాన్ని ఆరబెట్టుకోవాలి. ధూపం వేయాలండి. మనము ఆరబెట్టిన పసుపు రుమాలు ఉంటుంది కదా, దానిలో ₹1 కానీ ₹2 బిల్లను కానీ పెట్టి మన మనసులోని కోరికను బాబా గారికి చెప్పుకోవాలండి. ఆ కోరికని తీర్చమని మనసారా ప్రార్థిస్తూ 5 గురువారాలు కానీ 7 గురువారాలు కానీ 11 కానీ 21 గురువారాలు కానీ పూజ చేయటానికి మొక్కుకొని ముడుపు కట్టాలండి. ఆ ముడుపు కట్టేటప్పుడే మనం మొక్కుకోవాలి ఎన్ని గురువారాలు పూజ చేయాలి అనుకుంటున్నాము అని. 5 గురువారాలు 7 గురువారాల మీ ఇష్టము. అన్ని రోజులు చేస్తాము, అన్ని గురువారాలు చేస్తాము అని మొక్కుకొని ముడుపు కట్టి బాబా గారి పాదాల వద్ద ఉంచాలండి ఆ ముడుపుని. మనము ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడే కొన్ని విడిపూలు కూడా మన దగ్గర ఉంచుకోవాలి. దివ్య పూజ బుక్ ఉంటుంది కదా, అందులో అష్టోత్తర శతనామావళి ఉంటాయండి 108. అవి చదువుకుంటా మనం ఈ పూల రేకులను కానీ పూలను కానీ బాబా గారి ఫోటో మీద వేస్తూ పూజ చేయాలి. ఓం శ్రీ సాయినాథాయన నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః. ఓం శ్రీ సాయి కృష్ణ రామ శివ మార్త్యాది రూపాయన నమః. ఓం శ్రీ సాయి శేషశాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట శ్రీనివాసినే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాహృలయాయ నమః. ఓం శ్రీ సాయి భూతవాసాయ నమః. ఓం శ్రీ సాయి భూత భవిష్యద్యాపవర్జితాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాయన నమః. ఓం శ్రీ సాయి కాలకాలాయన నమః. ఓం శ్రీ సాయి కాలదర్పదమనాయ నమః. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః. ఓం శ్రీ సాయి అమర్తనాయ నమః.
ఇలా 108 అష్టోత్తర శతనామావళి ఉంటాయండి. ఆ 108 ఈ అష్టోత్తర శతనామావళి చదవాలండి. అవి చదివేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూల రేకులు కానీ పువ్వులు కానీ వేస్తూ చేయాలండి పూజ అనేది. దీనిలో మనకి 6 అధ్యాయాలు కథలు ఉంటాయండి. ఆ 6 కథలు కూడా అధ్యాయాలు కూడా చదవాలన్నమాట. అష్టోత్తర శతనామాలు అయిపోయాక ఆ 6 అధ్యాయాలు కూడా చదవాలి. మనము మొక్కుకున్న గురువారాలు పూర్తయిన తర్వాత ఆఖరి గురువారం నాడు మీరు 5 గురువారాల 7 గురువారాల మీ ఇష్టము. 5 గురువారాలు మొక్కుకుంటే 5 గురువారాలు అయిపోయాక 5వ గురువారం రోజు పుస్తకంలో ఇచ్చిన విధంగా చేయాలండి. ఆఖరు గురువారం రోజు మనము ముత్తైదులను కానీ ఆడపిల్లల్ని కానీ మగపిల్లలను కానీ పిల్లలైనా పెద్దలైనా ఎంతమందిని పిలవగలమో అంతమందిని పిలిచి కిచిడీని ప్రసాదంగా ఇచ్చి వాళ్ళకి బుక్స్ సాయిబాబా దివ్య పూజ బుక్స్ ఉంటాయి కదా అవి పంచాలండి. 5గురికైనా పంచవచ్చు, 11 మెంబర్స్కైనా పంచవచ్చు, 21 మెంబర్స్కి, ఇలా మీకు ఎంతమంది వీలైతే అంతమందికి పంచవచ్చండి. మీకు దగ్గర ఎవరు లేరు అంటే పిలవడానికి గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర అయినా ప్రసాదం పంచవచ్చండి. ప్రసాదం పంచి బుక్స్ పంచవచ్చు అక్కడ కూడా గుడి దగ్గర. ఈ దివ్య పూజ అనేది ఏమీ తినకుండా చేయకూడదండి. బాబా గారికి ఉపవాసం చేయడం ఇష్టం ఉండదు. అందుకే ఏదో ఒకటి అల్పాహారము అయినా సరే తీసుకొని బాబా గారికి పూజ చేయాలి. ఖాళీ కడుపుతో అనేది బాబా గారికి పూజ చేయకూడదు. అలా చేస్తే బాబా గారు పూజ అనేది స్వీకరించరు. మీరు ఒకసారి మొక్కుకొని దివ్య పూజ చేసిన తర్వాత ఆ పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ అయినా మొక్కుకొని మళ్ళీ సంకల్పించుకొని మళ్ళీ అదే విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పూజ అనేది చేసుకోవచ్చు. మీకు గురువారాలన్నీ అయిపోయాక మీ కోరిక అనేది నెరవేరిపోయిన తర్వాత మీరు షిరిడి వెళ్ళి ఆ ముడుపుని అక్కడ షిరిడీలో హుండీలో వేసి రావాలండి. అక్కడికి వెళ్ళి వేయటం కుదరకపోతే మీ దగ్గరలో ఉన్న గుడిలోనే అక్కడ హుండీలోనే వేయొచ్చు. మీరు 5 గురువారాలు ఒకవేళ మొక్కుకున్నట్లయితే 2వ గురువారం అనేది గ్యాప్ రాకుండా చూసుకోండి. తర్వాత 3 కానీ 4 కానీ ఏమన్నా గురువారం గ్యాప్ వచ్చినా మళ్ళీ తర్వాత నుంచి కంటిన్యూ చేయొచ్చు. అది కౌంట్లోకి వస్తుంది. 2వ గురువారం మాత్రం మిస్ కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ పూజ చేయడానికి జాతి మత కుల ధర్మాలు ఏవి ఉండవండి. చిన్నపిల్లల గురించి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. బాబా గారిని కొలిచేటప్పుడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే తప్పకుండా మన కోరికలు అనేవి నెరవేరుతాయండి. ఎలాంటి చెడ్డ ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు రాకుండా మీరు భక్తితో కనుక కొలిచినట్లయితే మన కోరికలు అనేది తప్పకుండా తీరుస్తారు. సాయిబాబాపై మనము ఎంత గాఢంగా మనము విశ్వాసం పెట్టుకుంటామో కలిగి ఉంటామో అంతే గాఢంగా మనకు ప్రతిఫలం అనేది దొరుకుతుందండి. మనకి జీవితంలో అందరికీ అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయండి. అలాంటి టైంలో మనం బాబా గారిపై విశ్వాసం కలిగి ఈ శ్రద్ధతో కనుక పూజ చేసుకున్నట్లయితే మనకి ఫలితం అనేది దొరుకుతుంది. ఈ దివ్య పూజ అందరూ చేసుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.